సో మనం ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్‌లో, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నాకు తెలిసి మొత్తం భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఉంది. అందుకే పెట్రోల్ ట్యాంకులు నింపించుకొని పోతున్నారు అనేది మనం వింటున్నాం. అదొక రూమర్ మాత్రమే అని చెప్పేసి కూడా మనం వింటున్నాం. సో మనం ఇప్పుడు బంజారా హిల్స్‌లో ఒక పెట్రోల్ బంక్‌లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడొక ట్యాంకర్ వచ్చింది పెట్రోల్‌కి సంబంధించింది. అది ఇప్పుడే లోడ్ చేస్తుంది కింద ఉన్న పెట్రోల్ దానికి. అండ్ ఆ పక్కన చూసుకుంటే కూడా మీకు ఇంకో ట్యాంకర్ వచ్చింది. సో మా దగ్గర పెట్రోల్ కొరత లేదు, సరిపడా పెట్రోల్ ఉంది. జనాలు పానిక్ అయ్యి జనాలు టెన్షన్ పడి పెట్రోల్ ని కొట్టించుకుంటూ ఇంత లైన్ కడుతున్నారు, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ట్రాఫిక్ ని కూడా ఇట్లా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ చెప్తున్న సందర్భం. సో మనం ఇక్కడ వర్క్ చేస్తున్న ఒక అతన్ని కనుక్కొని చూద్దాం ఏంటి సిచ్యువేషన్ ఏంది, అసలు ఎందుకు ఇంత లైన్ ఉంది, ఇది రూమరా నిజమా అనేది వాళ్ళనే కనుక్కుందాం. भैया नमस्ते। सर हाँ भैया बोले। भैया लाइन क्यों खड़ा रह रहे यहाँ पे, आपका नहीं स्टॉक है या नहीं? भैया हमारे घर में एक फायर हाउस का स्टॉक है हमारे साथ अभी 24 आवर ये पंप पे रहते हैं एक्टिव है पूरे। कस्टमर को दिक्कत नहीं होना बोल के पूरा एक्टिव है उन्होंने। हमारे पास फायर हाउस का स्टॉक ऑलरेडी है भैया। तो हर एक रोज 2-3 टैंकर हमारे पास ऑलरेडी स्टॉक आ रहा है। अभी पूरा फुल स्टॉक है। पब्लिक से मैं यही चाहूँगा भैया पूरा धीरज रख के अच्छे बोल के आराम से लेके जाए। एक फायर हाउस का स्टॉक अपने पास ऑलरेडी है सर। मैं कोको आस्की से बोल रहा हूँ, बंजारा हिल्स रोड नंबर 3 TV9 के पास से बोल रहा हूँ। तो लोग जो टेंशन हो के आके इतना बड़ा बड़ा लाइन बना के खड़ा जा रहे। तो सर ये लोग क्या है ना, लोग एक डिसिप्लिन में नहीं आ रहे। लोग इधर उधर बीच में आपस में उन लोग लड़ ले रहे हैं। हमारे को भी डालने में पेट्रोल डालने में बच्चों को तकलीफ हो रही है। कैसा डालना आप बोलो। एकदम से 3 गाड़ी आया बीच में तो कैसा किसको किसे पहले हमारे को होना पहले मेरे को होना बोल के लोग कस्टमर बोलते कैसा डालना। हमारे बच्चों को भी परेशानी हो रही है। आप लोग हमारा हेल्प करो बस। यहाँ पे हमारे पास स्टॉक फुल है एक फायर हाउस के लिए। तो हमारे पास हमारा सर एकदम 24 आवर्स एक्टिव है यहाँ पे पंप पे। फुल स्टॉक है हमारे पास। फायर हाउस का है ऑलरेडी हमारे पास। तो आपके बातों में तो आपके पेट्रोल पंप में पेट्रोल स्टॉक लेस नहीं है, पूरा हाँ सफिशिएंट है यहाँ पे। हाँ पूरा है। तो पेट्रोल का दिक्कत तो नहीं नहीं है, दिक्कत कुछ मगर भी नहीं है। लोग डीजल पेट्रोल दो भी है लोग पैनिक होके यहाँ पे आ रहे हैं हाँ बस। बस ये तय है। సో ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీ తో మాట్లాడిచ్చినాము. సో అతను చెప్తున్నది ఏంటంటే మా దగ్గర 5 రోజులకు సరిపడా స్టాక్ ఉంది, మా దగ్గర ఎక్కడ తక్కువ లేదు స్టాక్. కానీ జనాలు పానిక్ అవుతున్నారు. ఎవరో క్రియేట్ చేసిన రూమర్స్ ని పట్టుకొని అందరూ పానిక్ అయ్యి పెట్రోల్ బంక్ లో కిలోమీటర్ల లైన్లు కడుతూ పెట్రోల్ కొట్టించుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇట్లా చేయడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది పెట్రోల్ వేయడానికి లాంటిది కూడా వాళ్ళు చెప్తున్నారు. పక్కనే ఒక కారు కూడా ఉంది, వాళ్ళని కూడా కనుక్కొని చూద్దాం వాళ్ళు ఎంతసేపు లైన్ లో నిలబడ్డారు ఏంది అనేది. అన్న నమస్తే అన్న, आप कितने देर से लाइन पे खड़ा हुआ है? 1 घंटे से। 1 घंटे से। हाँ। तो आपको क्या लग रहा है यहाँ पे लॉकडाउन लगाने का मसला चल रहा है बोल के सुन रहे हो? नहीं मैं तो नहीं सुना। हम्म। मैं तो नहीं सुना। तो पेट्रोल का दिक्कत है बोल के पेट्रोल पंप वाले बोल रहे हैं या क्या? नहीं पेट्रोल है बोल रहे वो लोग ज्यादा आने से परेशानी हो रही है। ఎప్పటి నుంచి లైన్ లో నిల్చున్నారు ఇక్కడ? మేమా ఒక 15-20 మినిట్స్ అయిందన్న లైన్లో నుంచుని. అసలు లైన్ ఏంది నాకు అర్థం కావట్లేదు. ఆడ కార్ లైన్ ఎక్కడో 200 మీటర్స్ దూరంలో ఉంది. ఏం చెప్పాలి, అందరికి ఇప్పుడే పెట్రోల్ కావాలంటున్నారు. సో ఎందుకు ఇంత లైన్ ఉందని మీకేమైనా న్యూస్ ఉందా, మీకేమైనా అప్డేట్ ఉందా? న్యూస్లో అదేగా అన్ని చోట్ల పెట్రోల్ అయిపోతుంది పట్టించుకోండి అది అంటారు. కానీ ఈరోజు తెలంగాణలో చెప్పారు అలాంటిది ఏం లేదు, పెట్రోల్ తగ్గుతుందని. ఈడ పెట్రోల్ లేదని వచ్చా కానీ పెట్రోల్ అయిపోతుందని రాలా. పెట్రోల్ లేదు, ర్యాపిడో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమన్నా జాబ్కి వెళ్ళాలన్నా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలన్నా కూడా పెట్రోల్ లేదు. ముందు జాగ్రత్త కోసం ముందే వచ్చేసి అంతా పెట్రోల్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడే అయిపోతుంది కదా, ముందు జాగ్రత్త కోసం అందరు పంపిస్తున్నారు కానీ ఉంది చాలా పెట్రోల్ ఉంది. ఎవరికైతే ఇంత అంటే నీడ్ ఉందో పెట్రోల్ వాళ్ళు వచ్చి పంపించుకోవాలి. చాలా మంది ట్యాంకులు తీసుకొచ్చి అవి కూడా ఫిల్ చేసుకుని వెళ్తున్నారు. ఈ రోజు పెట్రోల్ అసోసియేషన్ ఏదైతే ఉందో తెలంగాణ, వాళ్ళ అఫీషియల్ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవును అదేగా. సో ఎట్లాంటి స్టాక్ షార్టేజ్ లేదు, మా దగ్గర సరిపడా స్టాక్ ఉందని చెప్పేసి. అదే అతి భయం అందరికి, తొందరగా పెట్రోల్ అయిపోయింది కానీ. అండ్ నిన్న మోడీ గారు లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో అని చెప్పేసి ఒక హింట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇస్తే మేము మళ్ళీ పోతాం. మాకు 12th కోవిడ్, తర్వాత జాబుల్లో అన్ని చోట్ల ఇదే మళ్ళీ లాక్డౌన్ పెట్టారనుకో. ఇప్పుడే జాబులు వచ్చే టైంలో లాక్డౌన్ పెట్టారనుకో ఖతం, బాయ్ బాయ్ టాటా. ఇంకా మా పరిస్థితి లాక్డౌన్ పెట్టకుండా ఉంటే బాగుంది. అయినా వార్ ఆగిపోద్దని అనుకుంటున్నాం. చాలా షార్టేజ్ ఉన్నది, పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు అని చెప్పేసి మీరు ఎక్కడైనా గమనించడం జరిగిందా? లేదు 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 నేను చూస్తానికైతే లేదు. ముందు జాగ్రత్త ఎందుకో ఏ నైట్లో ఏ అవసరమైనా రావచ్చు.
పెద్ద తిరిగే వెహికల్ ఏం కాదు. సో ఇప్పుడు ఎవరిని చూసినా పెట్రోల్ లో దిక్కత్ లేదు, అది లేదు అని చెప్తున్నారు. అండ్ లైన్లలో కూడా నిల్చున్న వాళ్ళు కొంచెం కొట్లాడుతూ ఇబ్బంది పడుతూ వాళ్ళు గంటలు గంటలు నిలబడి, ఇప్పుడే మనం ఒక కార్ అతన్ని చూసినాం, గంట సేపు లైన్ లో నిల్చున్నా అని చెప్తున్న సందర్భం చూస్తున్నాం.